భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ స్థాపనకు శతాబ్ది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర మంగళవారం దేవరకొండకు చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికాయి. వైష్ణవి ఫంక్షన్ హాల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న సిపిఐ శతాబ్ది ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం మొట్టమొదటగా గలమెత్తిన పార్టీ సిపిఐదేనని ఆయన గుర్తు చేశారు. బ్రిటిష్ పాలనలో పార్టీ నిషేధాలు ఎదుర్కొన్న కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళా వర్గాల కోసం రాజీలేని పోరాటాలు కొనసాగించిందని తెలిపారు. అవన్నీ కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తర్వాత ఈనాడు బీజేపీ ప్రభుత్వంలోనైనా చట్టాలు తీసుకురావడానికి మన పార్టీ నినాదాలు చట్టాలుగా వస్తూ ఉన్నాయి. ఆ చట్టాలను అమలు చేయడం కోసం మరి చేసిన చట్టాలను అమలు చేయాలని చిత్తశుద్ధి ఆ పాలకులకు ఉండడం లేదు. దాన్ని అమలు చేయడం కోసం మళ్ళీ మనం కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటాలు నిర్వహిస్తాను. రెండు విషయాలు గుర్తు చేస్తాను ఈ సందర్భంగా. గతంలో అర్ధాకలతో చనిపోతున్న జనం లక్షలాది మంది జనాలుంటే మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ 2004 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను మంత్రివర్గంలో చేరవని చెప్తే మీ మంత్రివర్గంలో చేరడం మీకు తప్పులను మేము బాధ్యత వహించాం. కానీ మేము రెండు డిమాండ్స్ పెడతా ఉన్నాం. ఒకటి మరి జాతీయ ఉపాధి హామీ పథకం, రెండవది సమాచార హక్కు చట్టం. ఈ రెండు చట్టాలు మీరు పార్లమెంట్లో ప్రవేశపెడితే మేము మంత్రులు అయిన దానికంటే ఎక్కువ ఆనందపడతాం అని చెప్పి మరి ఆ చట్టాలు ప్రతిపాదన పెట్టి ఆ చట్టాలు తీసుకురావడానికి ఆ షరతుతోటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం మద్దతు ఇచ్చాం. ఆ రెండు చట్టాలు ఉండడం వల్ల ఇవాళ దేశంలో ఆకలి చావు లేకుండా అందరికీ భోజన సదుపాయం కలిగిందనే విషయాన్ని మనం గ్రామాన ఇవాళ ఆ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా మన పార్టీ యొక్క ఆ చట్టాన్ని తీసుకురావడానికి మన పాత్రను వాళ్ళకు వివరించాల్సిన అవసరం ఉంది.